అందరికీ మరణాత. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన శిలువ రక్తములో మిమ్మల్ని ముంచి ఆదరించునుగాక. ఆమెన్. హెబ్రీ పత్రిక వాక్యం అండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనములు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభువా, భూమి మీద ఎందరికో ఎన్నో బలాలు ఉన్నాయి. విద్యా బలము, ధన బలము, ఆరోగ్య బలము, అధికార బలము, ఇలా కలిగిన వారు ఎందరో ఉన్నారు. అన్ని బలముల కంటే మించిన బలము ప్రార్థనా బలము. ప్రార్థన యొక్క శక్తి అది నీవు నిరూపించినందుకై స్తోత్రములు. నీవు గెత్సెమనే తోటలో ప్రార్థించుటకు మొదలుపెట్టినప్పుడు జవాబు పరలోకము నుండి వచ్చి ప్రభువా నిన్ను బలపరిచింది. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం అన్నావు కదా. ఆ బలహీనమైన శరీరాన్ని సిలువ వరకు నడిపించడానికి పరలోకము నుండి వచ్చిన దేవదూత ఏం చెప్పారో ఏం మాట్లాడారో ఆ బలం ఉపయోగించుకున్నావు తండ్రి. స్తోత్రములు. సామాన్య మానవుడు చేయలేని పని, రక్షణ పని నువ్వు చేసి పెట్టావు కనుక వందనాలు. ఇదిగో ప్రభువా, యాజకుడవు, ప్రధాన యాజకుడవు గనుక స్తోత్రములు. యాజకత్వం అనే పని నువ్వు చేసిన పనే గనుక నమస్కారములు. దయతో దీవించి ఘనతయు కీర్తియు మహిమయు పొందుము. వందనములు. నీ కృపను మాకు తోడుగా ఇచ్చి నడిపించి ఆదరించి మాతో ఉండి మమ్మల్ని నీవారినిగా చేసుకుని మహిమ పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరి ఈ వాక్యమును మరి ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమం ఇక్కడ కనబడతా ఉంది. అబ్రహాము యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏదంటే అబ్రహాములో నుండి లోతు వేరుగా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? లోతు యొక్క సేవకులకును అబ్రహాము యొక్క సేవకులకును గొర్రెల మంద దగ్గర కలహం వచ్చింది. ఆ కలహం అబ్రహాంకి ఇష్టం లేదు. కలహం వద్దు, నీకు నాకు మధ్య ఎడబాటు వద్దు, భేదాభిప్రాయాలు వద్దు, నువ్వు వేరుగా నేను వేరుగా ఉంది. ఎందుకు? మందలు విస్తారం అయిపోయినాయి కనుక కలహాలు మన వల్ల రాకపోయినా సేవకుల వల్ల వస్తుంది. అందుచేత కలహం అనేది వద్దని చెప్పి లోతుతో అబ్రహాం మాట్లాడాడు. మొదట నీ ఇష్టం, నీకు కావలసినంత తీసేసుకో. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను. ఇద్దరం అలాగూ కలహం లేకుండా సమాధానంగా వెళ్దాం అని చెప్పి అబ్రహాము లోతుతో చెప్పినప్పుడు లోతు అంగీకరించి ఆయన వెళ్ళారు. ముందు ఆయన వెళ్ళారు. ఏది పచ్చగా ఉందో, ఏది గొర్రెలకు మంద మేపడానికి బాగుందో ఆ బాగున్న వైపు లోతు కోరుకున్నాడు. నాకు ఇది పచ్చగా ఉన్న చోటు కావాలని. సామాన్యంగా అబ్రహాం బయలుదేరినప్పుడు లోతు కూడా బయలుదేరాడు. నేను నీతోటే వస్తాను అని బయలుదేరాడు ప్రయాణం. బయలుదేరినప్పుడు మరి అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడో ఆ దీవెన భాగంగా లోతు అబ్రహాము యొక్క దీవెన అంతా అందుకుంటున్నాడు.
అప్పుడు ఏమనాలి? దేవుడు నీకు చెప్పాడు, నువ్వు దీవించబడతావు ఎక్కడున్నా సరే. ఏదైనా పచ్చగా ఉండాలి అంటే నువ్వు దీవించబడిన వాడవు, నువ్వు అడుగు పెట్టాలి, అప్పుడే బాగుంటావని అబ్రహాముని ముందు నువ్వు తీసుకో, తర్వాత నేను తీసుకుంటానని లోతు అనవలసింది. కానీ అలాగ అనలేదు. ఏది పచ్చగా ఉందో, ఏది ఆహారమునకు మంచిదో, ఏది పంట భూమో, ఏది నీరు సమృద్ధిగా దొరుకుతుందో అలాంటి భూమిని స్వాస్థ్యముగా తన కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు లోతు ఎన్నుకున్నాడో ఆ ప్రకారం అబ్రహాము వెళ్ళమన్నాడు. అబ్రహామును ముట్టుకోవడానికి అందరికీ భయమే. ఎందుకంటే చూడ్డానికే దేవుని యందు ఆసక్తి కలిగిన క్రమమైన పద్ధతి అబ్రహాములో ఉంది గనక ఆ క్రమాన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. ఎలియాజరు ఆ క్రమాన్ని అనుసరించి ఒంటెల చేత కూడా ప్రార్థన చేయించాడు గనుక వెతకవలసిన అమ్మాయి తన వెతుక్కుంటా వచ్చింది. ప్రార్థనా శక్తి బలమైన శక్తిగా ఉన్నప్పుడు మనం వెతుక్కోక్కర్లేదు, మనకి దేవుడే వెతికి వచ్చేవారిని పంపిస్తాడు. అందులో కొందరు శోధకులు కూడా ఉంటారు. ఆ శోధకులైన వారి వలన మనకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది, కానీ ఆ ఇబ్బందిని జయించడానికి దైవశక్తి, ప్రార్థనా శక్తి. మనం ఒక్కరమే ప్రార్థన చేస్తే బలం తక్కువ. మనతో ఉన్న ఒంటెలు, గొర్రెలు, మనుష్యులు, పనివారు అందరూ మోకరిస్తే పెద్ద సమాజం అవుతుంది గనక ఈ పెద్ద సమాజం యొక్క ప్రార్థన నెరవేర్పును త్వరగా తీసుకొస్తుంది. మనకు తెలియని విషయం, అందరూ ప్రార్థన చెయ్యాలని మనుషుల వరకే మనకు తెలుసు. కానీ అబ్రహాము యొక్క పద్ధతి ప్రకారం మనం రెబ్కాను చూచినప్పుడు ఒంటెలు కూడా మోకరించి ప్రార్థించాయని మనం చూస్తున్నాం. ఏమర్థమైందో? అలాగైతే పక్షులు, జంతువులు, పశువులు కూడా ప్రార్థన చేస్తాయని తెలుస్తుంది. వాటికి ఏం తెలుసు అని అనుకోవద్దు, వాటికి కూడా అర్థమవుతుంది. మనం ఏమి చేస్తే ఆ ప్రకారంగానే అవి మనతో ఏకీభవిస్తాయని మనకు అర్థమవుతుంది అబ్రహామును బట్టి. అయితే లోతును బాగుండడం చూసి కొందరు శత్రువులైన రాజులు వచ్చి లోతుకున్నదంతా పట్టుపోయారు. అది కారణం మొత్తం పట్టుపోయారు. ఆడపిల్లల్ని, భార్యలను, తర్వాత ఆస్తి, బంగారం మొత్తం వేసుకుపోయారు అన్నమాట. లోతు మాత్రం మిగిలాడు. అబ్రహాముకి సంగతి తెలిసింది. వెంటనే దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆ విచారణలో నన్ను వెళ్ళమంటావా? నాకు సహాయకులుగా 4 రాజులు వస్తున్నారు, వారిని తీసుకుని వెళ్తే మరి పట్టుకుపోయిన దొంగలు దొరుకుతారా? ఆ సామగ్రి నేను తీసుకురాగలుగుతానా? ఎవరిని పోగొట్టుకోకుండా అందరినీ తీసుకురావాలంటే నువ్వు నాతో వస్తావా అని దేవుని యొద్ద విచారణ చేశాడు. వెంటనే ప్రభువు వెళ్తే నేను నీకు అన్నీ అందరినీ అప్పగిస్తాను అని ప్రభువు చెప్పాడు. దేవుని మాట ప్రకారం లేకుండా వెళ్తే అబ్రహాంకి అది రాదు. ఒక మొక్కుబడి కూడా ఉంది. నేను జయించి వచ్చేటప్పుడు నాకేం అక్కర్లేదు, కానీ ప్రధాన యాజకునికి 10వ భాగం ఇస్తాను, ఒక నూలు పోగు కూడా నేను తీసుకోను, దేవునికి ఇస్తాను అని అబ్రహాము దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నాడు. మన ప్రార్థన యొక్క నెరవేర్పుకు, మనం జయము యొక్క నెరవేర్పుకు, మనం ఏ పని ప్రార్థనలో నెరవేర్పును అందుకుంటామో ఆ ప్రార్థనలో మనం దేవునికి చేయవలసిన పని ఉంది, తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఏదంటే ఒక నూలు పోగు కూడా నాకు ఎక్స్ట్రాగా అక్కర్లేదు, దేవుని భాగం తీసేస్తాను, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ నేను పని చేస్తాను. అదే తీర్మానం. దేవునికి
ప్రధాన యాజకునికి ఇవ్వడం అబ్రహాము దగ్గర నేర్చుకోవలసి ఉన్నదే. వెళ్ళాడు, ఇంకెవరు రారులే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, బాగా అలిసిపోయాం, తిని తాగి సంతోషిద్దామని వారు ప్రయాణంలోనే ఆగి శుభ్రంగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు. అలా ఉంటున్న టైంలో అబ్రహాముతో పాటు వచ్చిన 4 రాజులను అబ్రహాము వెళ్ళారు. వెళ్ళి వారిని జయించారు. ఎంత పట్టుకెళ్ళిపోయారో, అది కాక వారి దగ్గర ఎంత ఉందో అంతా కూడా మరి అబ్రహాము చేతికి దొరికేసింది. దొరికిన తర్వాత జయించి ఏది పోగొట్టుకున్నారో అదంతా తెచ్చారు. ప్రార్థనా శక్తి మన శక్తిని మించినది. మన శక్తిని అక్కడ పెట్టి ప్రార్థనా శక్తి వలన ఎందుకు జరగలేదని అడగకూడదు. మనం ప్రార్థించడం మాత్రమే కాక పని చేయడం అనేది జరగాలి. ఎప్పుడు పని చేస్తామో ఆ పనిలో మనము మరింత ఎక్కువ మెరుగైన మేళ్ళు అందుకుంటాం. మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి వంశం ఏమీ కనబడదు అని అబ్రహాం దగ్గర వ్రాయబడి ఉన్నదే. ప్రధాన యాజకుడు జయించి వస్తున్న ఆ సమయంలో అబ్రహామును ఎదుర్కొనటానికి మెల్కీసెదెకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మెల్కీసెదెకు చూడగానే అబ్రహాము ప్రమాణం చేసిన తీర్మానం ప్రకారం కష్టంలో ఉన్నప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, ప్రార్థన యొక్క జవాబు అందుకుంటున్నప్పుడు ముందే దేవుడు బయలుపరిచిన సంగతిని జ్ఞాపకం చేసుకుని మరి అబ్రహాము దేవుని ఎదుట నిలబడ్డాడు. మనం ప్రార్థన సమయంలో కష్టకాలంలో నెరవేరుతుందా లేదా, జయం వస్తుందా లేదా అని మనం అనుమానిస్తాం. చూడండి, కొన్ని విషయాలు ముందు ఏమీ తెలియదు, కానీ అనుమానం ఉంటుంది. ఏమవుతుందో అదే అనుమానం. అది ఉన్నప్పుడు ప్రార్థనకు వెళ్ళండి, దైవస్థానమునకు వెళ్ళండి, దేవుని దగ్గర మొర్ర పెట్టండి. ప్రార్థించేటప్పుడు తీర్మానం లేని ప్రార్థన, మొక్కుబడి లేని ప్రార్థన నెరవేర్పులోనికి రాదు. తప్పకుండా ప్రార్థనకు మొక్కుబడి ఉండాలి. మీరు యోనా గ్రంథం చూస్తే ఆ యోనా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. యోనా చెప్తాడు, నా మొక్కుబడులు చెల్లింపక మానను అన్నాడు. మరి ఎన్నో మేళ్ళు పొందాడు. అకస్మాత్తుగా భయం పట్టుకుంది. ఆ భయాన్ని బట్టి నినివే వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు చేప మింగింది. చేప మింగడమే కాదు, తన మొక్కుబళ్ళు కూడా మింగాయి. మనకు నెరవేర్పు రాకుండా ఉండడానికి అనుకుంటాం. కష్టకాలంలో మొక్కుబడి చెల్లించడానికి బాగున్నప్పుడు ఇష్టం ఉండదు. చిన్నదైనా పెద్దదైనా అనుకున్న ప్రకారం ఖచ్చితంగా చెల్లించాలని సొలొమోను చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఆ ప్రకారం చేస్తామో అప్పుడు మనము అన్నిటిలోనూ పైన ఉంటాం. దేవుణ్ణి మొదట పెట్టుకోండి, ముందు దేవుణ్ణి పెట్టుకోండి. దేవుడిని చూస్తా ఆ చిత్త ప్రకారం నడిచిన వారు దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో మనం కూడా అదే ప్రథమ స్థానంలో ఉంటాము. దేవుని వైపు చూడాలి. ఏమో దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. మొక్కుబడి చెల్లింపక మానను అని ప్రార్థన చివర యోనా అన్నాడు. వెంటనే ఈ యోనా అరక్క వాంతి వస్తుంది. మరి ఈ చేప ఈయన మొక్కుబడి మింగాడు, చేప ఈయన్ని మింగుతుంది. నిజమే, మన బ్రతుకులో మొక్కుబళ్ళు మింగేసే గుణం కలిగిన వారము. ఆ కలిగినది చేప మింగితే యోనా బయటకు రాలేడు. యోనాని చేప కక్కాలంటే తన మొక్కుబడి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మొక్కుబడిని ఒప్పుకున్నాడో, నా మొక్కుబళ్ళు చెల్లింపక మానను అన్నాడో, బళ్ళున చేప యోనాని నినివే పట్టణం యొక్క ఒడ్డున కక్కింది. మొక్కుబడికి అంత పని ఉంటుంది గనక మొక్కుకునే సమయంలో తీర్చగలిగినంత మొక్కుకోండి, ఆ ప్రకారం చేసుకోండి. మీకు లోటు మాత్రం రాదు. దేవుడు ఎలా పంపిస్తాడో అనుభవంలో విశ్వాసకి అర్థమవుతుంది.
దేవుని పని చేసిన వారికి లోటు రాదు, మరి తర్వాత తక్కువైపోదాం. దేవుడు దీవించడం అంటే అదే. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఎవరికి తక్కువైంది? దేవుని పని జరుగుతుంది కనుక పని జరగడానికి మనం ఆధారం. పని జరగడానికి మన చేతిలో ఉన్నది దేవుని కొరకు ఇవ్వడం మన ఆధారం. ఎప్పుడైతే ఆధారమైన పనిని చేస్తున్నామో పదంతలుగా దేవుడు మనలను దీవిస్తాడు. ఒక మనిషి వైపు చూడొద్దు. ఆ మనిషిని దేవుడు మనకు అప్పగించలేదు, ప్రార్థనను అప్పగించాడు. ఆ ప్రార్థన యొక్క భాగాలు ఉన్నవి. తీర్మానం ఉన్నది, ప్రార్థన అంశం ఉన్నది, మొక్కుబడి ఉన్నది, నెరవేర్పులు ఉన్నవి. ఇవన్నీ మనం పైకి ఎక్కినప్పుడే ప్రభువు దగ్గర నుండి జవాబును త్వరగా తెచ్చుకోగలుగుతాం. మనం డబ్బులు ఇస్తే కిరాణా సరుకు మనకు వెంటనే చేతికిస్తాడు, అప్పిమ్మంటే ఇవ్వడు కదా. అలాగే దేవుని దగ్గర నుండి త్వరగా పుచ్చుకోవాలంటే ఈ మెట్లు మనం ఎక్కాలి. తీర్మానం తప్పనిసరి, సమర్పణ, తీర్మానము ఇవన్నీ ఉన్నప్పుడే ప్రార్థన యొక్క జవాబును పొందుతాం. వెంటనే ఇదిగో అన్నట్టు ఇస్తాడు. ప్రభు మీకు సమీపముగా ఉండి జవాబును దయచేయడానికి ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆ ఉండడం మనం యోనా విషయంలో చూస్తున్నాం. అబ్రహాము మరి జయించి సమస్తం పట్టుకొచ్చేస్తున్నాడు. ఇంతలో ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు వంశావళి లేని ఆయన ఎదురుపడ్డాడు. వెంటనే మొక్కుబడి చెల్లించడానికి వచ్చేసాడు. అది ముఖ్యమైన పని. అప్పుడు ఇదంతా మేము పట్టుకెళ్ళలేము అని మెల్కీసెదెకు కూడా ఉన్నవారు అన్నారు, అంతా పట్టుకెళ్ళలేమని. ఒక్క నూలు పోకు కూడా, ఒక చెప్పులు ఓరైనా నేను తీసుకోను, దేవునికి ఇచ్చేది నేను దేవునికి ఇస్తానని ఆయన దశమ భాగం తీయడం మొదలుపెట్టాడు. దశమ భాగం యొక్క విలువ తెలియని వారు దానిని చెల్లించరు. అది ఎక్కువైపోద్ది అనుకుంటారు. అలా కాదు, చేసి చూడండి. దేవుడు పదంతలు మీకు ఇచ్చి లేదు అనే మాట రాదు. ఇంకా లేని వాటిని ఆయన ఇస్తాడు. మనం నీరు ద్రాక్షారసంగా మారినప్పుడు ద్రాక్షారసం లేదనే మాట రాలేదు. దశమ భాగం ఇచ్చినప్పుడు లేదు అనే మాట రాదు. రాజులుగా బతుకుతారు. మన శక్తి ఎంత, మన బలం ఎంత, మన పని ఎంత, మన రాబడి ఎంత, అందులో దశమ భాగం తీయడం దేవుని మాట. కాబట్టి దేవుని మాట ప్రకారం మనం ఎప్పుడైతే చేస్తామో లోటు లేని అద్భుతకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఇది మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసు ప్రభు నిత్య రక్షణ. ఇంకా రక్షణ లేదేమో అనే భయం లేదు. ఇంకా యేసు ప్రభు నాతో రాడేమో అనే భయం లేదు. ఆయన రక్తం నా మీద పడలేదేమో అనే భయం లేదు. మనం చూస్తున్నాం, ప్రభు వైపు నిలబడుతున్నాం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాం. అప్పుడు మనము నిత్య రక్షణను అనుభవిస్తున్నాం. దేవుని పిల్లలమైన మనము ఈ విషయంలో దేవునికి విధేయత చూపించాలి. అబ్రహాం విధేయుడు, అందుచేత రక్షణ తీసుకున్నాడు. యాజకుని యొక్క క్రమంలోనికి వచ్చేసాడు. పుచ్చుకుని యాజకుడు వచ్చాడు. అందరూ సరైన సేవకులు కాదు గనక అలాంటి వారు ఈ మహిమకు తగిన వారు కాదు. అలాంటి వారి వైపు చూడకండి. కానీ నిజమైన సేవకులు, అనుభవించ తగిన వారు, ప్రార్థనాపరులు లోకంలో లేకపోలేదు. మనం అందరినీ గమనిస్తాం. ఒక పని చేసినప్పుడు, ₹1 ఖర్చు పెట్టినప్పుడు దాని విలువను మనం గమనిస్తాం. ఈ బిడ్డ ఎలా ఖర్చు పెడుతున్నారని. రూపాయి కంటే అది దేవుడిచ్చిందనే మాట మాత్రం మర్చిపోకూడదు. దేవుడిచ్చాడు కనుక దేవుడిచ్చిన వాటిని అందుకుంటమే కాక మరి పద్ధతి ప్రకారం నడవాలి. అప్పుడు వృద్ధి కలుగుతుంది. మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే కాదు, పద్ధతి ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా ఖర్చు పెట్టినప్పుడు మనము మహిమను, నిత్య రక్షణను అనగా లోటు లేని జీవితాన్ని అనుభవిస్తాం. మరి ప్రభువులో, ఆయన మాటల్లో,
ఆయన ఇచ్చిన దీవెనలలో, ఆయన శిలువ రక్తములో, ఆయన సమర్పణలో, ఆయన తీర్మానములో, ఆయన ప్రథమ ప్రార్థన, ఆఖరు ప్రార్థన దేవుని చేతిలోనికి వెళ్ళడంలో ఎంత గొప్ప విలువ ఇక్కడ వ్రాయబడి ఉంది. చేపలు, రొట్టెలు ప్రభువు చేతిలోనికి రాకముందు అవి 5 అవి 2. కానీ ప్రభువు చేతిలోనికి వచ్చిన తర్వాత దాని విస్తారమైన పంట ప్రభు చేతుల్లో నుంచి పుచ్చుకున్నాం కదా. ఎంత పంట అంటే వండడానికి కూడా శ్రమ లేదు. దేవుని వాక్యం వినడానికి మనం టైం ఇచ్చినప్పుడు, ప్రార్థనకు మనం టైం ఇచ్చినప్పుడు, పనులలో నుండి బయటకు వచ్చి దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనకు విస్తారమైన పంట జీవితం కలిగి ఉంటాం. మనం పనుల్లోనికి వెళ్ళినప్పుడు పనిలోనే విసుగుదలతో బ్రతుకుతాం. మార్త విషయంలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంత విస్తారమైన పని పెట్టుకుని అంత కంగారు పడతావు? నువ్వు వచ్చి కూడా నా దగ్గర కూర్చో. ఆమె నా సన్నిధిలో ఉన్నది, అది తీయబడదు. నువ్వు కూడా వచ్చి కూర్చో, నేను పోషిస్తాను కదా అన్నట్టుంది. మనం మన మీద మనస్సు పెట్టుకున్నప్పుడు మంచి ఉద్దేశమే, ప్రభువుకు వడ్డించాలనే మంచి ఉద్దేశమే, ప్రభువు కడుపు చూడటం మంచి ఉద్దేశమే, ఆకలి తీర్చాలనుకోవటం మంచి ఉద్దేశమే, పనే. కానీ మించిన పని దైవ సన్నిధి. కనుక దేవదాసయ్య గారు దైవ సన్నిధిని మాకు నేర్పించారు. ఆయన గదిలో, ఆయన వాక్యంలో, ఆయన బోధలో దైవ సన్నిధి, దేవుడు రావడం, దేవుడు మాట్లాడడం, దైవ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం అని ఉన్నది. ఎవరైనా హృదయ శుద్ధి లేకుండా చేస్తే తప్పుడు వర్తమానములు వస్తాయి. తప్పుడు వర్తమానం రావడానికి మరి దైవజనులు కారకులు కాదు, సన్నిధి కారణం కాదు, వారి హృదయమే కారణం. హృదయ శుద్ధి లేకుండా వర్తమానం అందుకుంటే సంపూర్ణమైన వర్తమానం రాదు. ముందు ప్రార్థన మెట్ల ప్రకారంగా ప్రార్థన చేసి ప్రభు దగ్గర వర్తమానం అందుకునే వరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు సరైన వర్తమానం వస్తుంది. ఆ సరైన వర్తమానంలో మనము జీవించగలుగుతాం. చూడండి, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. మెల్కీసెదెకు యొక్క క్రమం ప్రధాన యాజకత్వం. ప్రధాన యాజకత్వమును ప్రభువు చేత పంపబడిన యాజకుడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వంశావళి లేనివాడు అని కూడా వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు పంపబడిన ప్రధాన యాజకుడుగా మెల్కీసెదెకు దశమ భాగం అందుకోవడానికి వచ్చాడు. ఇచ్చేవారి యొక్క సంపూర్ణమైన గుణమును బట్టి మనం అన్నీ అందుకోగలుగుతాం. మరి దేవుని పని చేయగలుగుతాం. మనం తీసిన దశమ భాగం వృధాగా కాదు, అది పనికొచ్చేలాగా చూడండి. మరి ఆస్తులు సంపాదించుకోవటానికి, వృద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క ఏర్పాటు కాదు. దేవుని యొక్క ఏర్పాటు ఆయన పనిని వృద్ధి చేయాలి. పనిలో మనం వృద్ధిగా పొందడానికి దశమ భాగం తప్పకుండా తీయాలి. దశమ భాగం తీసిన వారు దశ ఎత్తుకుంటుంది. దశమ భాగం తీయని వారికి మెస్ అవుతుందని అయ్యగారు ఒక మాట వ్రాశారు. ఆయన మా సామెతల్లో ఈ మాట ఉంది. కాబట్టి వృద్ధి పొందడానికి పిసినారితనం, మరి ఇవ్వలేనితనం అలాంటివి ఉంటే వారు మాటల వలన ఇతరులకు కూడా దేవుని పనికి ఆటంకంగా ఉంటారు. దేవుని పనికి ఆటంకంగా ఉండకూడదు. గనుక దేవుని పనిలో మీరు సమృద్ధి జీవితం కలిగి ఉండడం కోసం ఇదిగో ఇక్కడ యాజకత్వంతో పాటు దశమ భాగం తీసిన వారు నిత్యరక్షణకు కారకుడయ్యాను అనే మాట వ్రాయబడిన పద్ధతిలో ఉన్నదే. ప్రభువులో నుండి, ఆయన పనులన్నిటిలో నుండి ప్రభువుకి ఇసుకురేయడం అంత ఏమీ లేదు. పడుకుంటానికి లేదు, తినటానికి లేదు. ఆయన ఒకటే మన నక్కలకు బొరియలు ఉన్నవి కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనా స్థలము లేదని ప్రభువు చెప్పారు. ఏమీ లేదంతే. కానీ ఆయన దేనికైనా వడబడి వచ్చాడు. దేవుడు ఈ భూమి మీదకు నరుడుగా వచ్చినప్పుడు ఆయన అన్నిటికీ వడబడ్డాడు. పెదరకానికి వడబడ్డాడు, పేలిక బట్టలకు వడబడ్డాడు,
పశువుల పాకకు వడబడ్డాడు, పేద మరియమ్మ చేతుల్లో వడబడ్డాడు, ఆమె ఏం పెడితే అది తిన్నాడు. ఆ విధేయత నీకు రక్షణ తెచ్చింది గనక దేవుని పిల్లలైన మీరు కూడా దేవుని పని కొరకై నిలబడి చూడండి. ఏదైనా మోకరించరాదా, ప్రార్థన చేయరాదా, గ్రంథం చదవరాదా? మరి ఇవన్నీ కూడా చేసి చూడవలసిన పనులు. మీకు అందరిలోనూ చేయడానికి కుదరకపోతే ఏకాంతంగా చేసుకోండి. ఎవరూ లేని చోట, ఎవరూ చూడని చోట దేవాన్ని పిలవండి, వస్తాడు, నీకు జవాబు తెస్తాడు, నీ హృదయాన్ని కదిలిస్తాడు, కడుగుతాడు. అప్పుడే కడగబడిన ముత్యం వలె నీవు దేవునికి పనికొస్తావు. పనికిరాని వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. మనము మరి సిద్ధపరచుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర మనం ఎన్నో మేళ్ళు అనుభవిస్తాం. కనుక దేవుని పిల్లలారా, ఆయన కొరకై నిలబడి ఆయన యందు జీవించి ఆయన కొరకై 100 ఫలితముగా ఉండండి. 30 అంతలో, 60 అంతలో, 100 అంతలో అనే దీవెన ఉంది కదా. మన దీవెన మన గుణాన్ని బట్టి ఉంటుంది, మన దీవెన మన పనిని బట్టి ఉంటుంది, మన దీవెన మన తీర్మానమును బట్టి ఉంటుంది, మన దీవెన మన సమర్పణను బట్టి ఉంటుంది, మన దీవెన మనం కనిపెట్టడం బట్టి ఉంటుంది. గనక ఇవన్నీ నేర్చుకుంటే సులువుగా బ్రతకొచ్చును, మర్యాదగా బ్రతకొచ్చును. మనము మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన సరైన జవాబును తెచ్చి మనలను ఆయన అంతరంగములోనికి చేర్చుకొని భూలోక జీవితమైన పిమ్మట మహిమలోక జీవితమును అందుకునే భాగ్యము తండ్రి మనందరకును దయచేయనై ఉన్నాడు గనుక అందుకునే భాగ్యమును తండ్రి మీకందరకును దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకమైన నమస్కారములు. దయతో దీవించు. నీవు కలిగిన వాడవు, మమ్మను కలిగిన వారిగా మార్చగలిగిన వాడవు. ఏమీ లేకపోతే దానిని కలిగించగలవు. స్తోత్రములు. కలుగునుగాకనే మాటతోనే సర్వ సృష్టిని చేసిన పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు నమస్కారములు. దీవించుము, కృప చూపించుము, నడిపించుము. నడవలసిన మార్గమును మాకు చూపించావు. నడవడానికి మాకు ఇష్టం లేకపోతే ప్రభువా, ఆ నడిచే మంచి ఉద్దేశం కూడా నాకు ఈ తండ్రి అని అడిగితే మాకు చేయగలిగిన తండ్రివి గనక స్తోత్రములు. ప్రభువా, దీవించి మహిమ పొందుము, ఘనతయు కీర్తియు ప్రభావమును పొందుము. నీ రక్తం కారినట్టే ప్రార్థన కూడా బలమైన ప్రార్థన చేసి ప్రభువా పని పూర్తి చేసుకున్నావు. స్తోత్రములు. నా తండ్రి సిలువలో ఉన్న 7 మాటల్లో కూడా సంపూర్ణమైన శుద్ధి, సంపూర్ణమైన సమాప్తము ఎలాగ దయచేసినావో మా బ్రతుకులో కూడా మేము ప్రభువా నీ దగ్గరికి రానై ఉన్నాము, త్వరలో రానై ఉన్నాము. మృతుల వరుస కానీ సజీవుల వరుస కానీ మాకు త్వరగా జరగనై ఉన్నది గనక అందులో ప్రభువా మేము 100 ఫలితముగా జీవించి ఫలించి నీకు మహిమ తెచ్చే బిడ్డల వలె ఉండే భాగ్యము అనుగ్రహించి నడిపించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన అందుకోనండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉందము గాక. ఆమేన్. అందరికీ మరణాత.